ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మర్డర్ కేసు భారత్ కెనడా దేశాల మధ్య మరోసారి చిచ్చురేపింది. టెర్రరిస్టు నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఇతర దౌత్య సిబ్బందిని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అనుమానితుల జాబితాలో చేర్చింది. దీంతో ఈ నిర్ణయంపై మండిపడిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని కెనడా దౌత్య సిబ్బందిని భారత్ బహిష్కరించింది. వారు భారత్ విడిచి వెళ్లాలని డెడ్లైన్ విధించింది. అటు భారత్ కెనడా దౌత్య వివాదంపై ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తీసుకున్న నిర్ణయంతో షాక్కు గురయ్యామన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయంతో కెనడాలో నివసిస్తున్న సిక్కులు, భారతీయులు అసంతృప్తి చెందారని అన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కెనడా గౌరవిస్తోందని, భారత్ కూడా తమను గౌరవించాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో భారత్పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది కెనడా. లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్తో సంబంధాలున్నాయంటూ కెనడా ఆరోపించింది. ఇటీవలే ఎన్సీపీ నేత సిద్దికీ హత్యతో వార్తల్లో నిలిచిన లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ పేరును ప్రస్తావించింది. ఆ గ్యాంగ్తో కలిసి భారత ప్రతినిధులు ప్రోఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని కెనడా భూభాగంపై పనిచేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. కెనడా ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. భారత హైకమిషనర్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కేంద్రం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న 6 కెనడా దౌత్యాధికారులను భారత్ విడిచి వెళ్లాలని ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు గడువిచ్చింది. మరోవైపు కెనడాలోని భారత దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. భారత్ వెంటనే ఇండియాకు తిరిగి రావాలని వారిని ఆదేశించింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. ఖలిస్తానీ వేర్పాటు వాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అతడి మర్డర్ వెనుక భారత హస్తం ఉందని మొదటి నుంచి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఇతర దౌత్య సిబ్బందిని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అనుమానితుల జాబితాలో చేర్చింది. దీంతో కెనడా ప్రభుత్వ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా తీరుపై సీరియస్ అయ్యింది. హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మపై కెనడా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేంద్రం కన్నెర్ర చేసింది. ప్రధాని ట్రూడో చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశంపై దుమ్మెత్తిపోసే వ్యూహంగా భారత్ అభివర్ణించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. భారత అధికారులపై కెనడా తప్పుడు ఆరోపణలు చేయడంతో ఢిల్లీలోని కెనడా రాయబారి స్టీవర్ట్ వీలర్కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఆ దేశంలో తమ వారికి భద్రత లేదని, అందుకే భారత్ హైకమిషనర్తో పాటు ఇతర దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పిస్తున్నట్లు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత కెనడియన్ ప్రభుత్వ నిబద్ధతపై తమకు విశ్వాసం లేదని, ట్రూడో ప్రభుత్వ చర్యలు భారత అధికారుల భద్రతకు హాని కలిగిస్తాయని భారత్ పేర్కొంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ కెనడా మధ్య బంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రంగా పలువురు ఖలిస్తానీ వేర్పాటువాదులు ఏళ్లుగా నిరసనలు చేస్తున్నారు. దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో వారిని ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖలిస్తానీ అగ్రనేత కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి అతని హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ ట్రూడో ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తోంది. కేసు విచారణలో భాగంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా చేర్చింది. దీన్ని భారతదేశం తీవ్రంగా ఖండించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధం రేగింది. కెనడా ఆరోపణలను భారత్ తిప్పికొడుతోంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరసత్వం ఉన్న భారత సంతతి వ్యక్తి. ఆయన్ను 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని ఓ సిక్కు గురుద్వారా బయట ముసుగులు ధరించిన 2 సాయుధులు కాల్చి చంపారు. ప్రత్యేక సిక్కు దేశం డిమాండ్ చేసే ఖలిస్తాన్ ఉద్యమానికి ఆయన మద్దతుదారు. దానికోసం బహిరంగంగా ప్రచారం కూడా చేశారు నిజ్జర్. పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. 2023 సెప్టెంబర్లో జరిగిన నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ హత్యకు సంబంధించి సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓట్ బ్యాంకు రాజకీయాల్లో లబ్ధి పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరగక ముందే వాస్తవాలు లేకుండా భారత్ హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. 2018లో భారత్లో పర్యటించినప్పటి నుండే ట్రూడో భారత్తో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్నారు. భారత్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటు దక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యత్నించారు.